BHK ఫ్లాట్ 842 SFTలో 59 లక్షలు మాత్రమే. కొంపల్లి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి 5 నిమిషాల దూరంలో. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఇప్పటి వరకు మనం చాలా స్కీమ్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వల్ల ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పొచ్చు అంటారా సార్? అసలు ఈ స్కీమ్ ఏంటి, ఇందులో వచ్చిన కొత్త యూనిక్ ఫీచర్స్ ఏంటి, ఒకసారి దాని గురించి డీటెయిల్డ్గా. మన దేశ ప్రధానమంత్రి గారు మంచి రోజులు వస్తాయి అన్నారు. మాట తర్వాత ఇది చాలా పెద్ద గ్రేట్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అందరూ స్పెషల్లీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పండగ చేసుకునే సమయం వచ్చేసి. ఓకే. ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్, న్యూ పెన్షన్ స్కీమ్, దాని ఎంత ఈ రెండిట్లో కూడా ఎవరు కూడా సాటిస్ఫై అవ్వకుండా ఉన్న జనాభాలో 25 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా ఒక నరకాన్ని అనుభవించారు. ఎందుకంటే దేశం కోసం సర్వీస్ చేశారండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే దే క్యాన్ బి ఇన్ రైల్వే డిపార్ట్మెంట్, అది ఆర్మీ అవ్వచ్చు, లేదంటే ఇంకెన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే దేశానికి సేవ చేసిన తర్వాత మాకు అసలు మిగిలేది ఇదేనా? మాకు అసలు రికగ్నిషన్ లేదా? మాకు అసలు ఆ రెస్పెక్ట్ అంటూ లేదా? మాకు విలువ లేదా? అంటే సర్వీస్ చేసినంతకాలం మమ్మల్ని వాడుకున్న తర్వాత ప్రభుత్వం మా కోసం ఏం చేయదా? సో అలాంటి విషయానికి వచ్చినప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అండ్ న్యూ పెన్షన్ స్కీమ్ రెండు కూడా రిజెక్ట్ అయిపోయాయి, ఫెయిల్ అయిపోయాయి మొత్తానికి. సో దీని గురించి కేంద్ర ప్రభుత్వము చాలా సీరియస్గా తీసుకున్న తర్వాత గత 10 ఏళ్ళుగా ఉన్న సేమ్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ మూడోసారి పవర్లోకి వచ్చిన తర్వాత ఇట్స్ టూ లేట్ అని చెప్పేసి భావించేసి ఒక పెద్ద కమిటీని అరేంజ్ చేశారు. ఆ కమిటీని ప్యూర్గా బ్యూరోక్రాట్స్, ఇంటలెక్చువల్స్, వీళ్ళందరూ కూడా దేశం మొత్తంలో అన్ని విభాగాల్లో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని విభాగాలతో స్టేట్ గవర్నమెంట్తో పాటు కోఆర్డినేషన్ చేయాల్సిన అవసరం ఉన్నా వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసేసి అందరి ఫీడ్బ్యాక్ అంటూ తీసుకున్నారు. అంటే మనం టెస్టిమోనియల్ అంటాం కదా. సో జెన్యూన్ ఫీడ్బ్యాక్ అంటూ వచ్చిన తర్వాత ఒక ఇంపార్టెంట్ విషయం అనేది తెలియదు. ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి. కరెక్ట్. సో సర్వీస్ చేసి రిటైర్ అయిన వాళ్ళు కానివ్వండి, సర్వీస్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఎందుకంటే ఇద్దరి పర్స్పెక్టివ్ కలవాలి. ట్రూ. వీళ్ళకు ఏ కష్టాలు ఉన్నాయో, వీళ్ళకి ఏదైతే కష్టాలు రాబోతున్నాయో రిటైర్మెంట్ తర్వాత అనేది తెలుసుకోవాలి కదా. సో కాబట్టి రెండు విషయాలు తేలింది ఏంటంటే అసలు మొత్తానికి మా దేశం మా కోసం ఏం చేయట్లేదు అనే భావన వచ్చేసింది. దానికోసము అది చాలా బ్యాడ్ థింగ్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇంత చేస్తున్నా కానీ అసలు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఏం చేయకపోతే బాగోదని, ఇది హై టైం, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేయలేమని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆ కమిటీ నిర్ణయించబడింది అనమాట. ఆ రికమెండేషన్స్ అన్నీ కూడా తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర క్యాబినెట్ మినిస్టర్స్కి ఆ రికమెండేషన్ సమర్పించారు. అప్పుడు అప్రూవల్ అనేది తీసుకోబడింది. అది పార్లమెంట్ ద్వారానా లేదంటే గవర్నమెంట్ మినిస్టర్స్ సిగ్నేచర్స్ ద్వారా అంటారా, అవన్నీ కూడా డెసిషన్ తీసుకున్నాక ఇప్పుడు దానికి ఒక రూపొందించడం జరిగింది, దానికి ఒక లా రూపంలో తీసుకురావడం జరిగింది. అదే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. సో మరి ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి సార్? మీరు చెప్తూ ఉంటే ఆ 2 ఒపీనియన్స్ తీసుకున్నారు అని చెప్పారు. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మాకు మంచిగా ఉంటుందని ఎవరైతే ప్రభుత్వం జాబ్లో చేసి తర్వాత రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా? ఎందుకంటే నేను గ్రేట్ గుడ్ న్యూస్ అని చెప్పాను. సో కాబట్టి ఆ మాట చెప్పిన విధంగానే ఆ రిజల్ట్ కూడా అలా ఉంటే చాలా మంచి శుభకరం. సో మీరు అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఒక మంచి గుడ్ న్యూస్ అన్నారు కదా, మీ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువగా వచ్చిందని చెప్తా. ఓకే సార్, ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ గా కూడా ఉంది. కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం మాట్లాడుకుందాము, ఈ స్కీము యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇయర్ 2025 1 ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. అయితే మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే మరి 2025 తర్వాతనే విలువ వస్తుంది, మేము రిటైర్ అయితే మాకు వస్తుంది అని అన్నారు కదా, మరి ముందు రిటైర్మెంట్ అయిన వాళ్ళ సంగతి ఏంటి? ఓకే, అవును సార్ కదా, పర్టిక్యులర్ పీరియడ్ అంటూ ఉంటుందా? ఎగ్జాక్ట్లీ, వాళ్ళు కూడా దేశ సేవకులే కదా. అవును. సరే, 1 సంవత్సరం ముందు నుంచే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇద్దామా? లేదు, కుదరదు. ఎందుకంటే చాలా పెద్ద జనాభా ఆల్రెడీ రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా దిక్కు లేకుండా కష్టాలు పడుతున్నారు వాళ్ళందరూ. మరి దేశానికి సేవ చేస్తే ఇదేనా మిగిలేది అన్నట్టుగా ఉంది పరిస్థితి. కాబట్టి 2004 ఆన్ ఆర్ ఆఫ్టర్, 2004 తర్వాత నుంచి ఎవరెవరైతే 2025 ముందు వరకు రిటైర్ అవ్వబోతున్నారో ఆర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఎగ్జాక్ట్లీ. జస్ట్ ఈ స్కీమ్ ఒకటే కాదండి, ఇంకా 2 గుడ్ న్యూస్లు ఉన్నాయి ఇందులో కూడా. ఏంటి సార్? అదేంటంటే మీకు పాత అరియర్స్తో పాటు అంటే 2004 నుంచి 2025 వరకు మీకు ఏవైతే
పెన్షన్ అమౌంట్స్ రావాలి కదా, ఆ అరియర్ అమౌంట్ మొత్తం కూడా దానికి బ్యాంక్ ఇంట్రెస్ట్తో కలిపి, ఇది సెకండ్ గుడ్ న్యూస్, బ్యాంక్ ఇంట్రెస్ట్తో కలిపి ఆ అమౌంట్ అంతా కూడా ఒకటేసారి మీ అకౌంట్లో రాబోతుంది ఫ్రమ్ 2025 ఆన్వర్డ్స్. నిజంగా ఒక మంచి న్యూస్ సార్. అసలు నిజంగా అంటున్నానండి, ఇక్కడ జనరేషన్స్ అందరూ మారిపోతారు. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం వచ్చినా ఇద్దాము అని చెప్పి ఏదైతే కంకణం కట్టుకున్నారు కదా కేంద్ర ప్రభుత్వము, అది చాలా గుడ్ న్యూస్ అండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఈ అమౌంట్ వీళ్ళందరికీ చేరిందనుకోండి, వీళ్ళందరి కష్టాలు, అప్పులు, దౌర్భాగ్యాలు ఏవైతే వాళ్ళు అందుకొని బ్రతుకుతున్నారో వాళ్ళందరి లైఫ్ స్టైల్స్ ఎంత బాగా అయిపోతాయి. జస్ట్ కంప్లీట్గా మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో జస్ట్ ఇమాజిన్ చేయండి ఎంతమంది సుఖంగా బ్రతకచ్చు. అంటే ఈ ప్రభుత్వమే కాదు, ఈ ఆలోచన వచ్చిన వాళ్ళ గురించి కూడా ఎంతోమంది అసలు నిజంగా వాళ్ళందరికీ కూడా ఒక మంచి పుణ్యం అనేది దక్కుతుంది ఈ పని వల్ల. సో ఓకేనా, సో ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ దోస్ ఫీచర్స్. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్. టోటల్గా చూసుకుంటే 23 lakhs ఎంప్లాయీస్ అండి కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న మొత్తం 28 రాజ్యాల్లో ఎంతమంది అయితే రాష్ట్రాలు ఉన్నారో ఆ ప్రభుత్వాలు కూడా దీన్ని కావాలనుకుంటే అడాప్ట్ చేసుకోవచ్చు. సో టోటల్గా అప్పుడు ఎంతమంది అవుతారు తెలుసా? 90 లక్షల మంది అవుతారు. అందరికీ ఇంతమంది బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వెరీ ట్రూ, ఛాన్సెసే కాదు, ఇది అష్యూర్డ్. ఎందుకంటే ఇది గవర్నమెంట్ చెప్తుంది స్వయంగా, దానికి లా రూపంలో ఇట్ హాస్ బీన్ ఎన్కంపాస్డ్ అనమాట. సో దెర్ ఇస్ నో డౌట్, ఎక్స్పెక్టేషన్స్ కాదు, ఇది లిఖిత రూపంలో ప్రభుత్వం ఇచ్చేసింది. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా లిఖిత రూపంలో ఇచ్చే ముందు 1కి 100 సార్లు ఆలోచించి మరీ చేస్తారు. సో కాబట్టి ఇది అష్యూర్డ్, ఇది గ్యారంటీడ్. అందుకే పెన్షన్ లో కూడా 3 రకాల అష్యూర్డ్ పెన్షన్స్ ఉన్నాయి. ఏంటి సార్? ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ పాయింట్, అష్యూర్డ్ 50% పెన్షన్ వస్తుంది. ఎలా వస్తుందంటే, మీరు చేసిన సర్వీస్ ఆఫ్ 25 years మినిమం సర్వీస్ మీరు కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఆ 25 సంవత్సరాల్లో లాస్ట్ 12 నెలలు మీ జీతం ఏదైతే ఉండిందో ఆ జీతంలో నుంచి మీకు 50% మీకు పెన్షన్ రూపంలో వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే 1000 రూపాయలు ఉద్యోగం నుంచి ఒక 20-30 సంవత్సరాల ముందు స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళకి ఈ పాటికి 10,000, 20,000, 50,000, ₹1,00,000 జీతం ఉండే ఉంటుంది. అంటే ₹1,00,000 జీతం ఉన్న వాళ్ళకి ఒకవేళ లాస్ట్ 12 yearsలో సేమ్ అదే జీతంతో రిటైర్ అనుకోండి, నెక్స్ట్ లైఫ్ అంతా వాళ్ళకి మినిమం 50,000 కాదు. ఇంకొక గుడ్ న్యూస్ ఉంది. ఏంటి సార్? అదే రెండో అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్ చెప్పబోతున్నా. ఇందులో ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ కూడా ఉండబోతుంది. ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ అంటే ఏంటంటే ద్రవ్యోల్బణం. అంటే ఈ రోజు టొమాటో మీకు 10 రూపాయలు కేజీ ఉంటే 10 సంవత్సరాల తర్వాత అదే టొమాటో మీకు 500 రూపాయలు కేజీ అవ్వచ్చు. అవును. సో కాబట్టి ఇప్పుడు వస్తున్న పెన్షన్ అమౌంట్ మీకు 10 సంవత్సరాల తర్వాత అది ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మీకు వచ్చే 50% శాలరీ నుంచి పెన్షన్ లాగా వస్తుంది కదా, ఆ పెన్షన్ అమౌంట్ తో పాటు మీకు డియర్నెస్ రిలీఫ్ అమౌంట్ కూడా వస్తుంది. సూపర్ సార్, ఎక్స్ట్రాగా. ఇదైతే మాత్రం చాలా మంచి న్యూస్ అని చెప్తాను. బికాస్ ఒక్కసారి మనం పెన్షన్ తీసుకుంటున్నాం అంటే అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక్కడేమో రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. అసలు నాకు పెన్షన్ వచ్చేది ఇంత, ఇక్కడ రేట్లు చూస్తే ఇంత అని ఆలోచిస్తూ ఉంటారు. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆ పెన్షన్ కూడా పెరుగుతుంది ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అన్నప్పుడు చాలా బ్యాలెన్సింగ్ గా ఉంటుంది లైఫ్. దీన్నే అంటారు వరాల వర్షం. సూపర్. సో నౌ థర్డ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పాయింట్లు ఇంకా ఉన్నాయి. అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్. ఓకే, ఎస్, ఇదేంటో చెప్తా. అంటే ఫ్యామిలీ వాళ్ళకి వచ్చే అవకాశం. ఎగ్జాక్ట్లీ. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగి ఉంటారు కదా, వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు సడన్గా వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయారు లేదంటే డిమైజ్ అయిపోయారు, ఆ సందర్భంలో వాళ్ళ జీతంలో నుంచి 60% యాజ్ పెన్షన్ గా ఫ్యామిలీలో ఇమ్మీడియట్ మెంబర్కి వస్తుంది. స్పౌజ్ అనుకోండి, భార్య, లేదంటే భార్య ఉద్యోగి అనుకోండి, భర్తకు వస్తుంది. సో స్పౌజ్ కి, పిల్లలకి ఖచ్చితంగా మైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 60% వరకు అమౌంట్ వస్తుంది. అండ్ అందులోనే భాగంగా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ మీకు చూపిస్తాను. సి, అష్యూర్డ్ పెన్షన్ మనం ఇందాక అన్నాము, 50% ఆఫ్ యావరేజ్ బేసిక్ పే డ్రాన్ ఓవర్ ద లాస్ట్ 12 months. అంటే ఫస్ట్ మనం ఓరల్ గా చెప్పిన తర్వాత దీనికి ప్రూవ్ ఏదబ్బా ఎన్ని మాటలు మాట్లాడేస్తున్నారు కదా అంటే, ఎస్, ఇది కేంద్ర ప్రభుత్వంలోనే మీకు పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. ఇదిగోండి, నేను కావాలంటే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కూడా చూపిస్తాను. ఇక్కడ ఇది డైరెక్ట్గా pmindia.gov.in అంటే మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి గారి అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇందులోనే క్యాబినెట్ అప్రూవ్స్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, అందులో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే
నేను ప్రయత్నించేసేసి మీకు ఈ వీడియో కింద ఆ వెబ్సైట్ లింక్ కూడా పెట్టించేస్తా, సో దట్ మీరు అక్కడికి వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చదువుకోవచ్చు. అండ్ అదే విధంగా సార్ మీరు పెన్షన్ అన్నారు, దాంతోపాటు అష్యూర్డ్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్, ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్, వీటన్నిటి గురించి చెప్పడం జరిగింది. అండ్ రిటైర్మెంట్ అయినాక కూడా ఒక లంసమ్ అమౌంట్ ని కూడా ఇచ్చే అవకాశం ఉంది అని విన్నాను. ఎగ్జాక్ట్లీ. సో ఇందులో ఇది ఇంకొక మంచి ఒక పెద్ద వరం అంటాను నేను. అయితే మీకు 50% పెన్షన్ ఎవరికైతే రిటైరీస్ ఉన్నారో 2025 తర్వాత ఇస్తారు కదా, వాళ్ళకి పెన్షన్ అమౌంట్ తగ్గకుండానే డైరెక్ట్గా వాళ్ళ జీతాల్లో నుంచి ఏదైతే వాళ్ళకు మొత్తం అమౌంట్ వస్తుంది కదా యాజ్ అ శాలరీ, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 నెలకి జీతం అనుకోండి, 1/10 ఆఫ్ ది మంత్లీ శాలరీ డ్రాన్ ఏదైతే ఉంటుందో నెట్ శాలరీ ఇంటికి తీసుకెళ్తారు కదా, ₹1,00,000 అనుకుంటే ఎగ్జాంపుల్, అందులో నుంచి ₹10,000 లెక్కన ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ ₹10,000 లెక్కన మీకు ఒక లంసమ్ అమౌంట్ కూడా మీరు సర్వీస్ చేసిన కాలంలో వచ్చే టోటల్ అమౌంట్ లంసమ్ అమౌంట్ కూడా మీకు ఇవ్వబడుతుంది అనమాట. ఓకే, సూపర్. అండ్ మీకు పెన్షన్ అమౌంట్ తగ్గదు, ఎందుకంటే మీకు పెన్షన్ ఏదైతే టోటల్ విత్డ్రాన్ శాలరీ నుంచి ₹1,00,000 మీరు విత్డ్రా చేసుకుంటే 50,000 మీకు రావాలి కదా, సో అందులో నుంచి 5,000 తగ్గించేసి 10,000 తగ్గించేసి ఇవ్వరు, ఎందుకంటే మీకు లంసమ్ అమౌంట్ ఇస్తారని చెప్పేసి. సో అది కూడా తగ్గించకుండా డైరెక్ట్గా మీకు ఫుల్ పెన్షన్ అమౌంట్ ఇస్తారు. దట్స్ అగైన్ అ వెరీ బిగ్ న్యూస్. దీన్ని మళ్ళీ నేను చెప్తాను, వరాల వర్షం అని చెప్పేసి. ఓకేనా? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ శిరీష. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి అష్యూర్డ్ మినిమం పెన్షన్ ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న పోస్టుల పైన ఉండేవాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలతో రిటైర్ అయిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను మీకు, ఎవరికైతే జీతము 18,000 ఉందనుకుందాము, వాళ్ళకి మినిమం పెన్షన్ గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసిందంటే మీకు మినిమం ₹10,000 మీకు ప్రతి నెల ఇస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఒప్పందం చేయడం జరిగింది. సిగ్నేచర్స్ అయిపోయాయి, అది లా రూపంలో వచ్చేసింది. అంటే 18,000 జీతం ఉన్న అతనికి 50% శాలరీలో నుంచి ఇవ్వాలి పెన్షన్ రూపంలో, అంటే 9,000 వస్తాయి కదా మరి. అవును. సో 9,000 ఇవ్వకుండా గవర్నమెంట్ ఏం చేస్తుందో స్వయంగా అందులో ఇంకొక ₹1,000 యాడ్ చేసేసి 10,000 మినిమం గవర్నమెంట్ వైపు నుంచి, మా వైపు నుంచి మీకు 9 కాదు 10,000 మేము ఇస్తామని చెప్పేసి దాన్ని ఒక మినిమం రూల్ లాగా పెట్టేశారు. సూపర్ సార్. ఒక మినిమం ప్రైస్ ఫిక్స్ చేసి చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒక మంచి అండగా అయితే నిలుస్తుంది అని చెప్పొచ్చు. వెరీ ట్రూ. సో ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇవన్నిటికీ కూడా మీరు ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళైతే ఫస్ట్ ఎలిజిబుల్ అండి. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఆప్షన్ని ఎన్నుకున్నారనుకోండి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా, దేశంలో అందరూ కూడా, అంటే కొన్ని కోట్ల మందిలో ఉన్న 90 lakhs ఎంప్లాయీస్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 90 lakhs ఎంప్లాయీస్ ఇంటూ 3 అనుకుంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఎన్ని కోట్ల మంది అవుతారండి? ఎంత మంచి హెల్ప్ అవుతుంది వాళ్ళందరికీ కూడా. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దయచేసి ఈ ఆర్డర్ని ఒకవేళ యాక్సెప్ట్ చేసుకుంటే అందరికీ మంచి జరుగుతుందని చెప్పి ఈ మంచి విషయంతో ఈ విషయం మొత్తం నేను మీకు చెప్పాను శిరీష. దట్స్ ది ఎండ్. సూపర్ సార్. నిజంగా చాలా మందికి కూడా ఎవరైతే రిటైర్మెంట్ అయిపోయిన ప్రభుత్వ ఉద్యోగులకి ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పొచ్చు. వాళ్ళందరూ కూడా మాకంటూ ఏం లేదా, మేము ఇన్ని రోజులు సర్వీస్ చేశాం కానీ అన్న ఆలోచనతో ఉన్నారు. ఎప్పుడైతే ఈ పెన్షన్ స్కీమ్ గురించి ఈ మాటలు విన్నారో వాళ్ళందరి మనసు కూడా చాలా తృప్తి చెందే ఉంటుంది నాకు తెలిసి. ఎనీవేస్ గ్రేట్ న్యూస్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. మరి ఇలా ఎవరికైనా కూడా ఈ స్కీమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్న, అప్పుల నుంచి బయటపడాలి అనుకున్నా, మీ క్లాస్ అటెండ్ అవ్వాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? షూర్, తప్పకుండా శిరీష. ఈ విషయంలో చెప్పే ముందు అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శిరీష గారు అండ్ నేను, మా ఇద్దరికి ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు, దేశంలో ఇంత పెద్ద గుడ్ న్యూస్ ఇస్తున్నందుకు ఇది గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్తాను. సో మీ అందరి దాకా ఈ ఇన్ఫర్మేషన్ మేము తీసుకురాగలిగాము, ఇది మాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ ఆల్. ఇన్ఫ్యాక్ట్ మీరు అందరూ కూడా పండగ చేసుకోండి అని చెప్తా. నౌ కమింగ్ టు ది క్వశ్చన్, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. నంబర్లో ఒకవేళ బిజీ వచ్చినా ఆర్ రెస్పాన్స్ లేకున్నా కానీ మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. అండ్ ఇందులో క్లాస్ గురించి నేను చెప్తాను. ఈ మంత్ ఎండ్లో మీకు ఒక కండెన్స్డ్ ఫార్మాట్లో ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. ఎలాంటి అప్పులు కానివ్వండి, ఫ్యూచర్ ప్లానింగ్ కానివ్వండి, ఇప్పుడు మీరు అందరూ రిటైర్ కాబోతున్నారు, రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. సో ఇవన్నిటికీ కోసము మీరు ఇమ్మీడియట్గా నాతో పర్సనల్గా కలవచ్చు, ఆఫ్లైన్ క్లాస్లో, లేదంటారా ఆన్లైన్ క్లాస్లో కూడా ఈ మొత్తం డీటెయిల్స్ అన్ని మీరు నేర్చుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అన్నిటికీ కోసం ఇమ్మీడియట్గా కాల్ చేసి రిజిస్టర్ చేసుకోమని చెప్తాను శిరీష. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.